ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను ప్రియదర్శన్. మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండర్, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ ఎక్స్పర్ట్ అండ్ స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను సార్. సో డబ్బు గురించి ఒక ఆలోచన ఉంది. అంటే డబ్బు ఎంత సంపాదించాలనే కొలమానం ఎవరికీ లేదు. అవును. ఇప్పుడు దాన్ని నార్మల్‌గా ఏదైనా ఫుడ్ అంటే మన కడుపు నిండిపోయిన తర్వాత ఇంకా తినలేం. ఆకలి చచ్చిపోద్ది. బట్ డబ్బు ఆకలి అనేది ఎప్పటికీ తీరదు. ఆకలి అవును. వేస్తూనే ఉంటది. సరిపోదు. మన ఈ సో మీ దృష్టిలో డబ్బంటే ఏంటి సార్? అంటే మనకి ఎంతైతే అవసరం ఉందో అంత సంపాదించుకుంటే అది హ్యాపీ అంటారా? లేదు మనకి మించి కోట్లు కోట్లు సంపాదిస్తే అది కరెక్ట్ సంపాదన అంటారా? డబ్బు అనేది మనకి మించి సంపాదించాలండి. హ్మ్. డబ్బు అనేది భగవంతుడితో సమానం. హ్మ్. ఇప్పుడు ఇది కలియుగం అండి. ఈ కలియుగంలో డబ్బుకున్నటువంటి ప్రాధాన్యత వేరే దానికి ఉండదు. హ్మ్. ఇప్పుడు చూడండి, మనం ఏది చేయాలనుకున్నా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనకు నచ్చిన వెహికల్ కొనాలనుకున్నా, మనకు నచ్చిన ఫుడ్ తినాలన్నా, ఏది చేయాలనుకున్నా కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. హ్మ్. కాబట్టి డబ్బు ఎప్పుడైతే మనకు మించిన దానికన్నా ఎక్కువ ఉంటుందో, మనము మంచన్నా చేయొచ్చు, చెడన్నా చేయొచ్చు. హ్మ్. అంటే ఇక్కడ డబ్బునను మన మూలం అండి. హ్మ్. ఏది చేయాలనుకున్నా మన జీవితాలను మార్చేది డబ్బేనండి. హ్మ్. కాబట్టి మా క్లాసులకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాం అంటే, డబ్బు యొక్క వాల్యూ చెప్పి, డబ్బుని ఎలా సంపాదించాలి, డబ్బుని ఎలా చూడాలి, డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలని ఇవన్నీ మొత్తం హ్మ్. మేము చెప్పే అనంత కుబేర క్రియ క్లాసులో మొత్తం డబ్బు గురించే ఉంటుందండి. హ్మ్. యాహ్! కాబట్టి డబ్బు సంపాదించడానికంటే ఎలా అండి డబ్బుని మనం ఏమన్నా అట్రాక్ట్ చేస్తామా? ఏమన్నా అంటే బిహేవియరల్ ప్యాటర్న్ ఏదైనా ఉంటదా? 100% అండి. ఇప్పుడు హ్మ్. చూడండి, డబ్బు ప్రతి ఒక్కరికి నా జీవితంలోకి డబ్బు రావట్లేదు. నేను ఎక్కడికెళ్ళినా డబ్బు నా నుండి బయటికి వెళ్తుంది గానీ నా దగ్గరికి రావట్లేదు. హ్మ్. నేను ఏం చేసినా కలిసి రావట్లేదంటే, ఇక్కడ చూడండి, మన జీవితం ఎక్కడికి వెళ్ళినా కూడా యద్భావం తద్భవతండి. హ్మ్. డబ్బు దగ్గరికెళ్ళినా, హెల్త్ దగ్గరికెళ్ళినా, రిలేషన్ దగ్గరికెళ్ళినా. హ్మ్. కానీ మనిషి ఎక్కువ డిసప్పాయింట్ అవుతున్నది డబ్బు దగ్గరండి. హ్మ్. ఇక్కడ చూడండి, ఒక మనిషి అప్పుడే గాని ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చోండి ఒక 5 నిమిషాలు. నేను చెప్పేది నిజమా అబద్ధమా అప్పుడే తెలిసిపోతుంది. హ్మ్. మనిషి నా దగ్గర డబ్బు లేదని బాధపడుతున్నాడు గానీ, హ్మ్. మనకు ఊహ తెలిసినప్పటి నుండి, మనకు డబ్బు ఎన్ని రకాలుగా ఉపయోగపడింది, మనకి ఎన్ని అవసరాలు తీర్చింది, మనం కావాలనుకున్నటివి డబ్బు ద్వారా ఎన్ని పొందామనేది హ్మ్. మనం ఒక లిస్ట్ రాసుకుంటే, మనం ఇప్పుడు మా జనాల మైండ్ సెట్ ఎలాగుందంటే, డబ్బు లేదు, వీటి ద్వారా నేనేది పొందలేదు అనుకుంటున్నారు గానీ, హ్మ్. ఒకసారి మనం లిస్ట్ ఔట్ చేశామనుకోండి, పొందలేని వాటికన్నా పొందినవి ఎక్కువుంటాయన్నమాట. హ్మ్. బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే, ఈ పొందినవి పక్కన పెట్టేసి, ఏదైతే తన దగ్గరికి రావట్లేదో డబ్బు రూపంకి సంబంధించి, వాటి గురించి ఆలోచన చేస్తుంటాడు. హ్మ్. వాటి గురించి తిడుతూ ఉంటాడు. 10 మంది దగ్గర డబ్బును గురించి దూషిస్తూ ఉంటాడు కాబట్టి, డబ్బు వాళ్ళ దగ్గరికి రావట్లేదండి. హ్మ్. ఎప్పుడైనా మనిషి స్వభావం ఎలాగుండాలంటే, మనకెవరన్నా చిన్న హెల్ప్ చేశారనుకోండి, మనం వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా థాంక్ యూ చెప్తాం. హ్మ్. లేకపోతే మొబైల్‌లో మెసేజ్ పెట్టేస్తాం. అంటే చూడండి, ఏదో ఒక్క అవసరానికి వాళ్ళకి అంత రియాక్ట్ అయ్యి మనం థాంక్ యూ చెప్పినప్పుడు, హ్మ్. మనకు ఊహ తెలిసినప్పటి నుండి మనకి ఇంత హెల్ప్ చేస్తున్నటువంటి డబ్బు పట్ల మనం ఇంకెలా బిహేవ్ చేయాలండి? కరెక్ట్. దానికే డబ్బు పట్ల మనిషి ఎప్పుడు ఎలాగుండాలంటే ప్రేమతత్వము, కృతజ్ఞత భావంతో ఉండాలండి. హ్మ్. మన యొక్క యూనివర్స్ సిద్ధాంతం ఏంటంటే, నువ్వు ఎలాంటి ఆలోచనలతో కూడినటువంటి ఫ్రీక్వెన్సీ ఎనర్జీని ఈ యొక్క యూనివర్స్‌లోకి పంపిస్తావో, దానికి సంబంధించిన రిజల్ట్ మన దగ్గరికి రావడం అనేది జరుగుతుందండి. హ్మ్. బట్ మనిషి ఏం చేస్తున్నాడంటే, ఈ పేదరికమైనటువంటి ఆలోచనలు, డబ్బును తిట్టడము, డబ్బును దూషించడం అలాంటివంటి ఈ రకమైనటువంటి ఆలోచనలకు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పంపించి, ఎనర్జీ ఫ్రీక్వెన్సీ పెంచి పంపిస్తున్నాడు కాబట్టి, ఆ వ్యక్తి జీవితంలోకి ఇలాంటి కష్టాలు వస్తాయండి. హ్మ్. అంటే డబ్బు గురించి ఇదంతా చెప్పారు. కుబేర క్రియ గురించి ఏం అవునండి. చెప్తారు సార్? అంటే ఫస్ట్ ఈ క్లాస్‌లో వచ్చేసి డబ్బు వాళ్ళకు జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటిదాకా ఏ విధంగా ఉపయోగపడింది? ఎన్ని సార్లు ఉపయోగపడింది? ఒకసారి ఆ పరిస్థితుల్లో డబ్బు లేకపోతే నీకు జరిగే అనర్థాలను గుర్తు చేసుకోండి అని చెప్పేస్తాం. హ్మ్. హ్మ్. ఒక 5 నిమిషాలు వాళ్ళకి టైం ఇస్తామండి. అంటే అప్పుడు వాళ్ళు మొత్తం లిస్ట్ ఔట్ చేస్తారు. ఆ లిస్ట్ ఔట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, అవును గదా! నేను ఇన్ని రోజులు దీన్ని గమనించలేదు. హ్మ్. నిజంగంటే నాకు ఇన్ని రోజులు డబ్బు ఇన్ని రకాలుగా ఉపయోగపడింది గదా! అంటే నేను డబ్బును తెలిసి తెలియకుండా దూషిస్తున్నాను గదా! ఎంత పెద్ద తప్పు చేస్తున్నానన్నది హ్మ్. జస్ట్ ఈ 5 నిమిషాల్లో వాళ్ళు రియలైజ్ అవుతారనమాట. ఇది ఏదైతే రియలైజ్ అవుతారో వాళ్ళు మేమక్కడ మనకు ఈ అనంత కుబేర క్రియలో స్వర్ణ ధ్యాన క్రియ అనేది ఒకటుంటుందండి. హ్మ్. ఆ మెడిటేషన్‌లో కూర్చోబెట్టి గతంలో వాళ్ళు తప్పులు ఏవైతే చేశారో వాటికి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఈ క్షమాపణ చెప్పించడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతారు మెడిటేషన్‌లో 1 ఇయర్ హీలింగ్ ప్రాసెస్ ఉంటుందనమాట. హ్మ్. ఈ మెడిటేషన్‌లో 1 అవర్ హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది. హ్మ్. ఈ 1 అవర్‌లో డబ్బు పట్ల వాళ్ళకున్నటువంటి ఈ కోపాలు, భయాలు, ఆందోళన మొత్తం తొలగిపోతాయనమాట. హ్మ్. అంటే ఆ 1 అవర్ తర్వాత ఆ క్లాస్ మొత్తం సెషన్ అయిపోయిన తర్వాత రేపటి నుండి డబ్బును వాళ్ళు చూసే విధానం మారిపోతుందనమాట. హ్మ్.
అంటే ప్రతీది అప్పుడు ఇన్ని రకాలుగా నాకు ఉపయోగపడుతుంది కదా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే డబ్బు పట్ల ప్రేమతత్వము, కృతజ్ఞత భావం పెరుగుతూ వస్తుందన్నమాట. అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే డబ్బును సాక్షిభూతంగా చూడగలుగుతారు. ఎప్పుడైతే డబ్బును సాక్షిభూతంగా చూడగలుగుతారో నిదానంగా వాళ్ళ జీవితంలోకి డబ్బు క్రమంగా రావడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం 41 డేస్ ఉంటుందండి. సో బేసికల్లీ ఈ ఒక ఆలోచన ఏమైనా ఉంటుందంటే మోసాలు చేస్తే డబ్బులు సంపాదిస్తారు అంటారు. అది కాదు అసలైన కారణం. డబ్బుని ఎంత గౌరవిస్తున్నాం, డబ్బుకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం, డబ్బుని ఎలా చూస్తున్నాం అనేదే కారణం అని మీరు అంటారు. అవునండి. ఇప్పుడు చూడండి చాలా మంది మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తారన్నది వాస్తవం. బట్ ఇప్పుడు మోసాలు చేయకుండా జెన్యూన్‌గా డబ్బు సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు రతన్ టాటా గారు ఉన్నారు. ఆయన చూడండి జెన్యూన్‌గా డబ్బులు సంపాదించాడు. బట్ ఈరోజు చాలా మందికి ఆయన ఎంతమందికి హెల్ప్ చేసాడో కూడా తెలియదు చాలా మందికి. ఇలాంటి సొసైటీ వాళ్ళు మనం ఎంతసేపు ఉన్నా డబ్బు ఉంది, నెగిటివ్ చేశారని వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం కానీ ఈ డబ్బు వల్ల పాజిటివ్ జరిగిందని వాళ్ళని కూడా ఆలోచన చేయాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే డబ్బు అనేది మన దగ్గరికి రెట్టింపు అవ్వుకుంటూ వస్తుందండి. కాబట్టి డబ్బును చూసి విధానంలో మార్పు రావాలి. డబ్బు ఉన్న వాళ్ళు ఎటువంటి చెడు పనులైనా చెల్లి వాళ్ళని విమర్శించే అధికారం మనకు లేదండి. ఎందుకంటే మనం ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే మనము డబ్బు వాళ్ళ దగ్గర ఉందని వాళ్ళు నెగిటివ్ చేస్తున్నారు, వాళ్ళని విమర్శిస్తున్నాము. బట్ అక్కడ మనం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డబ్బును తిడుతున్నాము. డబ్బు వాడి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నాడు. అంటే ఇక్కడ డబ్బు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే వాడి కర్మ వాడిదే. వాడు ఏ రకమైనటువంటి పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నాడో ఆ రకమైనటువంటి కర్మ వాడు అనుభవిస్తాడు. కాబట్టి డబ్బు విషయానికి వచ్చే లోపల ఎవరు నిందించాల్సిన అవసరం లేదండి. కరెక్ట్. అండ్ అనంత కుబేర క్రియ క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులు మీతో పంచుకుంటూ ఉంటారు కదా, ఎలాంటి మార్పులు వచ్చినాయండి? అంటే డబ్బు ఇప్పుడు చూడండి మేము ఈ 41 డేస్ ఏదైతే వాళ్ళకు డైలీ ఇంప్రూవ్మెంట్ టైం టేబుల్ పెట్టింటామో ఈ 41 డేస్ లో చాలా మందికి రిజల్ట్ రావడం జరిగింది అనమాట. అంటే 41 డేస్ లోనే రిజల్ట్ చూసారు? 100% అండి. ఇప్పుడు ఏమంటే 41 డేస్ లో కొంతమందికి అంటే నిదానంగా రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది. కొంతమంది కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు అంటే మా క్లాసులకు రెగ్యులర్ గా అంటే ఫస్ట్ వచ్చిన క్లాస్ అయిపోయిన తర్వాత సెకండ్, తర్వాత థర్డ్ ఇలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అంటే వాళ్ళకి ఎప్పుడైతే డబ్బు పట్ల చూసే విధానం మారిపోతుందో అక్కడ వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా కూడా అప్పుడు ఏమవుతుందంటే సాక్షిభూతంగా చూడగలుగుతారు. అంటే ఈరోజు ఈ చిన్న ప్రాబ్లం వచ్చింది కానీ నేను డబ్బును దూషించకూడదు. ఏది ఆ డబ్బు నా దగ్గరకు రావడానికి ఈ చిన్న సమస్యను నా దగ్గరకు పంపించింది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేసి దీన్ని మనం స్వీకరించామనుకోండి నెక్స్ట్ డే మళ్ళీ నా దగ్గరికి డబ్బు వస్తుందని ఇలాంటి మైండ్ సెట్ ఈ క్లాసుల్లో వాళ్ళకి బిల్డ్ చేయడం జరుగుతుందండి. సూపర్ సార్, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.